హలో హాయ్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను ఎగ్స్‌తోని రెసిపీ ట్రై చేస్తున్నాను. ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతుంది కదండి. దాన్ని ఇంకొంచెం డిఫరెంట్‌గా చేయబోతున్నానన్నమాట. దానికోసం ఎగ్స్ తీసుకొని వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఈలోపు అవి ఉడుకుతాయి కదా అని ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఎందుకంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇలా కొత్తిమీర ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం అలాగే కర్రీలోకి కూడా చేసుకోవాలా ఆనియన్స్. అందుకని ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను.
ఇదిగోండి ఇక్కడ ఒక ఎగ్ నేను ట్రై చేస్తున్నాను అనమాట. దాన్ని కట్ చేశాను, మంచిగా కట్ చేసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ని పెట్టుకున్నా. ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాము. చూడండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఎప్పుడైనా ఇంట్లో తినడానికి ఏమీ లేదు అని అనుకుంటే ఇంట్లో ఎగ్స్ ఉంటే ఇలా ట్రై చేసి తినచ్చు. స్నాక్స్ కింద ఇలాగా తినచ్చు అండి, చాలా బాగుంది. ఎవరైనా ఇంకా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. తర్వాత ఇంకా ఉన్న ఎగ్స్ని ఆ పేస్ట్తోనే కర్రీ చేయబోతున్నాను అనమాట. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా కళాయి తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఫస్ట్ ఎగ్స్ని డీప్ ఫ్రై చేయాలా. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అందులో కొద్దిగా పసుపు వేసి తర్వాత ఎగ్స్ వేస్తున్నాను, ఎందుకంటే తుల్లకుండా ఉంటాయని. మధ్య మధ్యన ఫోర్క్తో కొంచెం హోల్స్ అయినా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న చాక్తోని కటింగ్ అయినా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. నేను చేయలేదు, మీకు కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నేను ఇలా ఎగ్స్ వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. లైట్గా డీప్ ఫ్రై చేసుకున్నానండి, ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా డీప్ ఫ్రై అయ్యాయి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే గుడ్లు అంటికిపోతున్నాయి కడాయికి, ఇంకా స్కిన్ ఊడిపోతుందని నేను లైట్గా డీప్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసి కడాయిలోనే ఆనియన్స్ వేసి వేయించుకోవాలా. నేను పచ్చిమిర్చి వేయలేదు, ఎందుకంటే పేస్ట్లో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో పచ్చిమిర్చి వేసానని వేయలేదండి, ఎందుకంటే మా పిల్లలు తినలేరని. కారం ఎక్కువ తిన్న వాళ్ళు వేసుకోవచ్చును, పర్వాలేదు. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలా. నేను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి, ఎందుకంటే ఎగ్స్ కోసమని నేను తక్కువే వేసాను, అందువల్ల ఆనియన్స్ అవి వేగాలి కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి.
చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఆ పేస్ట్ని కూడా వేసేసాను. ఆ పేస్ట్ని కూడా వేసేసి కొంచెం కలుపుకోవాలా. అలాగే అందులో కొద్దిగా వాటర్ వేసి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలా. కాసేపు మూత పెట్టి కొంచెం ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఇంకొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటున్నా, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా, అందుకని. చూడండి, నేను చూపిస్తున్నాను ఒకసారి ఇలా వేయించుకోవాలా. దీన్ని కాసేపు మూత పెట్టేసేయాల. కొంచెం ఆయిల్లో వేయిన తర్వాత టమాటా అది వేసుకోవాలా. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక 2 మినిట్స్ అలాగా అటు ఇటు కొంచెం కలుపుకోవాలా. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇదిగోండి చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా దగ్గరికి అయిపోయింది. ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై అయిపోయింది పేస్ట్ మొత్తం. ఇంకొంచెం ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా చూపిస్తాను మీకు కూడా వేసేటప్పుడు కూడా. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ధనియాల పౌడర్ అనమాట. నేను అన్ని మసాలాల పౌడర్లన్నీ అందులో వేసుకున్నాను, ఆ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. ధనియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ అనమాట. అంటే తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలా. నేను టమాటా వేసాక సాల్ట్ వేస్తున్నాను. టమాటా ముక్కలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ. అప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసి సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతుంది టమాటా అనేది కొంచెం మెత్తగా స్మాష్ అవుతుంది అన్నమాట. అందువల్ల కొద్దిగా టమాటా కూడా వేసుకొని మూత పెట్టేసేయాలి. కలుపుకోవాలండి. కొంచెం మగ్గిన టమాటా మగ్గిన లేదో చూసుకోవాలి. టమాటా మగ్గినట్లయితే కొంచెం కారం వేసుకోవాలండి. మీకు కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోవాలి. చూసుకొని
అందులో కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఒక 2 minutes ఉంచుకోవాలా. ఒక 3 minutes తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కొంచెం దగ్గరికి అయిపోయింది. నేను స్టవ్ ఆపేసుకున్నాను. ఇంకా దగ్గర కావాలనుకుంటే మీరు కొంచెం 2 minutes ఉంచుకోవచ్చండి. నేను స్టవ్ ఆపేసిన 5 minutesకి నిమ్మకాయ రసాన్ని పిండుకున్నానండి. ఇదిగో కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. నిమ్మకాయ రసాన్ని పిండుకున్నాను. ఒక 5 minutes తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండి కొంచెం అటు ఇటు కలుపుకుంటూ అన్నంలోని వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు చూపిస్తాను ఒకసారి. అదండి చాలా బాగా వచ్చింది. ఎగ్ రెసిపీ అయితే మాత్రం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఇంకా తెలియదు, తినేసి చూడాలి. చాలా బాగా వచ్చింది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదిగో వేడి అన్నంతో పెట్టుకున్నానండి. టేస్ట్ ఎలాగుందో చెప్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉప్పుగా పుల్లగా చాలా బాగుంటుంది వేడి అన్నంతో. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.